ప్రస్తుతం నేను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉన్నాను. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చాలా కాలం తర్వాత ఆ కార్యకర్తల సందడి మొదలైంది. ఏపీ సీఎం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఈరోజు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సంబంధించి తెలంగాణ తెలుగుదేశం నేతలు చంద్రబాబుకి సీఎం అయిన తర్వాత ఇక్కడ ఘన సన్మానం నిర్వహించడానికి ఇక్కడ ప్రోగ్రాం చేశారు. నిన్ననే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో కూడా దాదాపు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభివృద్ధి అంశాలు కానీ విభజన సమస్యల గురించి కానీ నేను చర్చించడం జరిగింది. ఈరోజు మొత్తం తెలుగుదేశం తెలంగాణ సంబంధించి అంటే ఇక్కడ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇక్కడ చంద్రబాబు ఇక్కడ పార్టీ ఆఫీస్కి విచ్చేశారు. దాదాపు 10-12 ఏళ్ల తర్వాత పార్టీ ఆఫీస్లో చాలా కోలాహలం నిండిందని చెప్పుకోవచ్చు. మొత్తం పార్టీ కార్యాలయం అంతా మొత్తం పసుపు జెండాలతో మొత్తం నిండింది. చూద్దాం కార్యకర్తలను అడిగే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏమంటారు, వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయో చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అంబర్పేట నియోజకవర్గం. గత 30-40 సంవత్సరాలు ఈ పార్టీకి పనిచేస్తాను. రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన, డివిజన్ అధ్యక్షునిగా పనిచేసిన, నియోజకవర్గ ఇన్ఛార్జిగా చేసిన, నానా రకాల పదవులు చేసి మొన్న నాకు పానం కూస్తుంది మన టీడీపీ అంటే. మొన్న టీఆర్ఎస్లో చేరిన 3-4 సంవత్సరాలు అవుతుంది. అదే మా గోల్నాక డివిజన్లో నా బిడ్డ కార్పొరేటర్, టీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్ గెలిచింది. ప్రజెంట్ కార్పొరేటర్ నా బిడ్డ. చంద్రబాబు నాయుడు అంటే పిచ్చి అభిమానం నాకు స్టేట్ మొత్తంలో ఉమ్మడి రాష్ట్రంలో జూనియర్ చంద్రబాబు అంటారు నాకు. 10 ఏళ్ళుగా పార్టీ ఇక్కడ లేదు. ఇప్పుడు పార్టీ వస్తుంది, మళ్ళీ గవర్నమెంట్ మాదేగా, తెలంగాణ కూడా మాదేగా, తిరుగులేదు. కేసీఆర్ భూస్థాపితమే. అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ మీ పార్టీకి ఏమన్నా పెంచింది అనుకోవచ్చా పార్టీ జోష్లా? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మా పార్టీకి పెరిగింది ఉత్సాహం. రేపు ఉండే 2 పార్టీలు, కాంగ్రెస్, టీడీపీ. తెలంగాణ బీజేపీ, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం మళ్ళీ అధికారంకి వస్తుంది. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అప్పుడు ఏమవుతుందో ఇక అటు ఇటు ఏదున్నా 2 బలమే ఉంటాయి. ఇప్పుడు ఇక టీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశంకి వచ్చేసారా మీరు? వచ్చేసి ఇంకా ఇంట్లోనే చచ్చిదాకి నేను ఉంటా. డి శ్రీనివాస్ అన్నారు చూడు, నేను చచ్చిపోతే కడవ నా మీద ఉండాలని. ఇప్పుడు నా తెలుగుదేశం కడవ నా మీద ఉండాలి చచ్చిపోతే. అప్పుడు ఎందుకు వేరు, బీఆర్ఎస్ కింద వేరు? అప్పుడు అంటే ఇక కొన్ని పరిస్థితులు బాగున్నాయి. పరిస్థితుల ఇక మనకు టికెట్ రాదు, ఏం లేదు అని ఇక మనం వీక్ ఉన్నామని అట్లా పోయి టికెట్ తెచ్చుకున్నాం, కార్పొరేటర్ అయినాం, హాయిగా ఉన్నాం. అధ్యక్ష రేసులో ఉన్నారు తెలంగాణకు సంబంధించి ఎవరెవరు ఉన్నారు? మంచి బలమైన రేవంత్ రెడ్డి బలమైన నాయకునికి ఇస్తే మళ్ళీ పుంజుకుంటాం. మీద కాంగ్రెస్ రాజీనామా చేసి నాయకుడు అంటున్నా, ప్రజాబలము, అంగబలము, ధైర్యము అన్ని ఉన్నోడు కావాలి. మెతకమ్మని ఇస్తే మళ్ళీ వేస్ట్ అవుతుంది. పార్టీని అమ్ముడు పోతారు. పార్టీకి కావాల్సిన వ్యక్తి అందరిలో ఉండే వ్యక్తిని. వచ్చారు మీరు? మేము హైదరాబాదే. నేను ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, తెలంగాణ గోషమ్మేల్ కాన్స్టిట్యున్సీ. నా పేరు టి అనిల్, తాలూకా అనిల్. ఏంటంటే ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళు కూడా బేరం పెట్టుకొని అక్కడిక్కడ వెళ్ళిపోయారు. అలాంటి వాడిని కాకుండా పార్టీకి అంకిత భావంతో ఉన్న వాళ్ళను, పార్టీకి కష్టకాలంలో కూడా నిలిచి ఉండేటట్టు ఉండే వాళ్ళను ఇస్తే టీడీపీ స్కోప్ ఉన్నదా ఇక్కడ భవిష్యత్తులో? అంటే మీరు అంటున్నారు కదా దాదాపు 10-12 ఏళ్ళ తర్వాత మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు కన్లారా ఇదంతా జనం వచ్చిర్రు అంటే బాబు గారు అభిమానంతో. బాబు గారు ఎంత డెవలప్మెంట్ చేశారో హైదరాబాద్లో ప్రజలకు తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో, కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా రేపు మన తెలుగుదేశం పార్టీ ఛాన్స్ ఇస్తే ఇక్కడ అప్పుడు చూపిస్తారు. కార్యకర్తలు ఉన్నారు, నాయకులు చాలా మంది వేరే పార్టీలకు వెళ్ళిపోయారు కదా, అంటే పార్టీ ఎట్లా బలపడతాయి అనుకుంటారు మీరు? ఇప్పుడు నాయకులతోని పార్టీ నడవదండి, కార్యకర్తలతో నడుస్తుంది పార్టీ. కార్యకర్తలు ఉంటేనే ఇవాళ ఇంత జనం, ఇంత బలం. అక్కడ ఆంధ్రాలో కూడా చూశారు కదా ఎలా వచ్చింది, తీర్పు ఇచ్చారో. ఇక్కడ కూడా రేపు ఇస్తారు. రాబోయే దినాలలో మంచి రోజులు ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి అని తెలియజేస్తూ ధన్యవాదాలు. అంటే కేసీఆర్ ఉన్న రోజులు దాదాపు ఇక్కడ బాబు గారు లేరు, ఇక్కడ పార్టీని పట్టించుకోలేదు. మళ్ళీ కేసీఆర్ పోయిన తర్వాత బాబు గారు వచ్చారని కూడా ఒకటి అంటారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఎంత తొందరగా వచ్చారో అంత తెలుగుదేశం కంటే ముందే భూస్థాపితం అయిపోయింది. ఆయన కనబడట్లేదు. ఇప్పటికి 0 వచ్చింది వాళ్ళకి ఎంపీ సీట్లలో. రాబోయే దాంట్లో కూడా వాళ్ళకు ఇంకా ఆ పార్టీ కనుమరుగైపోతుంది. రాబోయే దినాలలో తెలుగుదేశం పార్టీ ప్రత్యామ్నాయంగా ఉంటుంది తెలంగాణలో. రాబోయే దినాలలో మంచి రోజులు వస్తున్నాయి. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎక్కడ పోయినా ప్రత్యామ్నాయం అనుకుంటారు తెలుగుదేశం ఇక్కడ తెలంగాణలో. తెలంగాణ పార్టీ కాంగ్రెస్కు ఎప్పుడే కానీ కాంగ్రెస్కు ధీటుగా ఆ రోజే అన్న ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్కు ఆపోజిట్గానే పార్టీ తయారు చేయడం జరిగింది, పార్టీ స్థాపించారు. అయినా అన్నగారు ఎప్పుడే కానీ కాంగ్రెస్తోని ఎప్పుడు కానీ కాంగ్రెస్కు విభజించారు, కాంగ్రెస్ను నిలదీశారు. ఆయన అటువంటి నాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఇది. తప్పకుండా ఈ తెలంగాణలో ఆదరిస్తారు జనాలు కూడా, కార్యకర్తలు కూడా. అనేక మంది కూడా నాలాంటి వాళ్ళు ఎంతో మంది కూడా
చాలామంది కూడా అలాగే ఉన్నారు. నేను తెలివి వచ్చినప్పటి నుంచి, ఓటు హక్కు లేనప్పటి నుంచి కూడా పార్టీలో జాయిన్ అయ్యాను. ఇప్పటికి ఇదే పార్టీలో ఉన్నాము. ఏ పార్టీ మారలేదు. మేము పార్టీ కష్టకాలంలో కూడా పార్టీకే ఉన్నాము. అరే తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఒక మొదటి పునర్వైభవానికి, తెలంగాణలో పునర్వైభవానికి ఈరోజు అడుగులు పడుతున్నాయి. ఇన్ని రోజులు కేసీఆర్ ఉన్నట్టు కాదు, ఒక నీచ రాజకీయానికి ఈ 2019 నుంచి 2024 వరకు ఒక నీచ రాజకీయం కొనసాగింది. ఆ నీచ రాజకీయాన్ని ఎదుర్కోవడం అంటే ఫేస్ చేయడంలో విలువలు గల్ల మనిషి కొంచెం వెనక ముందు మనం, ఎందుకంటే ఎదుటివాడు విలువలు జారి మాట్లాడుతూ ఉంటే ఆ విలువల్ని కాపాడుకోవడానికే మేము నిలబడి ఉన్నాం. కాబట్టి ఈనాటి ఈ అపూర్వ విజయం, చంద్రబాబు గారి గెలుపు అనేది దేశ చరిత్రకే, రాజకీయానికి ఒక కనువిప్పు లాంటిది. విలువలు జారి కేసీఆర్ ఓటమి అనేది, జగన్ ఓటమి అనేది విలువలు జారితే ఎలాంటి పతనం ఉంటుందో దానికి ఉదాహరణ. రాజకీయాల్లో విలువలు కాపాడుకుంటే ఎలాంటి ఉన్నత స్థానాలు వస్తాయి అనేది చంద్రబాబు గారి గెలుపు ఒక ఉదాహరణగా నిలబడింది. రాష్ట్రాన్ని, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పార్టీని పట్టించుకోకుండా ఇప్పుడు గెలిచిన తర్వాత వచ్చింది అనేది కూడా ఒకటి ఉన్నది కదా. అది తప్పండి. చంద్రబాబు గారు పార్టీని పట్టించుకోలేదు. ఇక్కడ ఆయన ఒకటే మాట అనేవారు ఎప్పుడు కూడా, ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రి తెలుగుదేశం నుంచి వచ్చినవాడే. ఆ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం నుంచి వచ్చిన వాడే. మీరెందుకు ఆ స్థాయి నాయకులు కాలేరు? పోరాడండి, ముందుకు నడవండి. ఎంతసేపు మేము నడిపించడం కాదు, మేము ఒక సమయంలో మాకు నందమూరి కుటుంబం నుంచి కానీ, నారా కుటుంబం నుంచి కానీ ఒకరిని ఇవ్వండి అని అడిగినప్పుడు ఆయన ఈ విషయాన్ని చెప్పేవాళ్ళు, మీరే ఎదగాలి, మీరే నాయకులు కావాలని చెప్పారు తప్ప ఎప్పుడు కూడా ఎదగలేకపోయారు. ఇక్కడ తెలంగాణ తెలుగుదేశం సంబంధించి ఎందుకు ఎదగలేకపోయారు? పార్టీ కానీ లేకపోతే ఏం ఇష్యూస్ వల్ల ఎదగలేకపోయారు? నేను ఇంత ముందే చెప్పాను, ఒక నీచ రాజకీయం, ఒక రావణాసుర, నరకాసుర, కీచక వ్యక్తుల లాంటి రాజకీయ నాయకులు ఇక్కడ ఉండి రాజకీయాన్ని భ్రష్టు పట్టించారు. ఆ రాజకీయ భ్రష్టులో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, విలువల్ని కాపాడడం, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాన్ని కాపాడంలో మేము సఫలీకృతం అయ్యాం. అందుకే ఈనాడు ఇంత వైభోగం మాకు వచ్చింది. ఆ దిశలో మేము పనిచేసాం. అంతేకాని వాళ్ళలాగా మేము విలువలు కూడా జారిపోయి ఉంటే, మేము కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఉంటే, మా వైభోగం చంద్రబాబు నాయుడు అలాంటి చర్యలకు పాల్పడి ఉంటే మా వైభవం ఇంకో రకంగా ఉండేది. కానీ అది శాశ్వతం కాదు, అది ఆదర్శాన్ని ఇవ్వదు, సమాజాన్ని నిలబెట్టదు, ప్రజాస్వామ్యాన్ని బతికించదు. అందుకోసమే మేము విలువలకు నిలబడ్డాం, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉండి దాన్ని నిలబెట్టడంలో చేశాం. కాబట్టి ఇలా మీ ప్రజల యొక్క సానుభూతిని పొందాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీకి లేని సానుభూతి, ఏ పార్టీకి లేని అభిమానం మా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఈరోజు పార్టీ మళ్ళా తెలంగాణలో మళ్ళా పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు మా కార్యకర్తలందరి మీద పెట్టిండు. సో మేము దాన్ని నిలబెడతాం. అంటే ఇక్కడ నాయకత్వం లేదు కదా ఇక్కడ మీకు? అంటే లేదు సార్, ఉంది నాయకత్వం. ఎందుకు లేదు? నాయకత్వాన్ని తయారు చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. బీసీలను చట్టసభలో నిలబెట్టినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఒక జిఎంసీ బాలయ్య, ఒక ప్రతిభా భారతి, ఇప్పుడు అయ్యన్న పాత్రుడు. ఇక్కడ తెలంగాణలో కూడా ఎంతమంది నాయకులను తయారు చేసింది సార్? తెలంగాణలో ఎంతమంది నాయకులు తయారు చేసి వాళ్ళందరూ అన్ని పార్టీలకు పోతున్నారు. బాబు గారు తయారు చేసిందే కదా, బాబు గారు పెట్టిన భిక్షే కదా వాళ్ళందరూ వాళ్ళ నాయకులు. అట్లా ఇంకా కింది తరం నాయకులు మళ్ళీ డెవలప్ అవుతూ ఉన్నారు డే బై డే. మళ్ళీ తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుంది. ఇప్పుడు రాబోయే లోకల్ ఎలక్షన్లో నిలబడుతున్నాం, కార్పొరేటర్, జిహెచ్ఎంసీ, స్థానిక నిలబడుతున్నాం డే బై డే. ఒంటరిగా పోటీ చేస్తారా లేకపోతే బీజేపీ జనసేన పొత్తా? ఫస్ట్ ఒంటరిగా నిలబడతాం. ఫస్ట్ ఒంటరిగా వాళ్ళు వచ్చి బాబు గారిని అడిగితే తెలంగాణలో ఆ విధంగా వాళ్ళు ముందుకు పోతారు. ముందైతే మేము వ్యక్తిగతంగా నిలబడతాం. స్టార్టింగ్ నుంచి ఇండిపెండెంటే, ఇప్పుడు కూడా ఇండిపెండెంట్. ఫస్ట్ నిలబడతాం. మా పార్టీకి ఒక క్యాడర్ ఉంది. ఇది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ బీభత్సంగా ఉన్నది. అంటే దాదాపు 10-12 ఏళ్ల నుంచి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ లేదు తెలంగాణ తెలుగుదేశం సంబంధించి. అంటే మేము చూస్తున్నాం కదా, అందుకే చెప్తున్నాం. లేదు ప్రోగ్రామ్స్ మేము లోకల్ పెట్టుకుంటున్నాము. బాబు గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి మేము కొంచెం బాధతప్త హృదయంతో ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ పుంజుకున్నాం. బాబు గారు అక్కడ సీఎం అయ్యారు, ఇక్కడ కూడా పార్టీని డెవలప్ చేస్తారు. త్వరలో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించబోతున్నారు. అందుకు మేము వెల్కమ్ చెప్తున్నాం, స్వాగతిస్తున్నాం, ఎదురు చూస్తూ ఉన్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. రేవంత్ రెడ్డి రావడం మీకు ఒక ప్లస్ అని అనుకోవచ్చు, ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి మీ పార్టీలో పనిచేసిండు. ప్లస్సే, మాకు ప్లస్సే. మా పార్టీ కొంచెం ఇది ఉంటుంది, ఎందుకంటే మా దాంట్లో నుంచి పోయిన వ్యక్తి కాబట్టి. మా గురుగారు చంద్రబాబు నాయుడు, శిష్యుడు రేవంత్ రెడ్డి గారు. మాకు కొంచెం పార్టీకి ఉంటుంది. ఎందుకు ఉంటుందండి? కాంగ్రెస్ పార్టీ మీకు ఎట్లా సహకరిస్తారు అనుకుంటారు? సహకరించారు సార్, ఇండైరెక్ట్గా. ఇండైరెక్ట్ ఏదైనా ఒకటి సహకారం. ఇప్పుడు పార్టీని ఎదగనిస్తా అంటే ఎదగనిస్తాడు ఆయన. వాళ్ళు డెవలప్ చేసుకొని మనకెందుకు, మన పార్టీని మనం చేసుకుందాం, వాళ్ళ పార్టీని వాళ్ళు చేసుకుందాం అనే ముందుకు పోతాడు తప్ప మాకేమి ఇది చేస్తాడని కాదు. అంతే కదండి. చెప్పండి, ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాను.
ఇవాళ మీరు చూసినట్టయితే హైదరాబాద్ అంతా పచ్చదనం మళ్ళా పుంజుకున్నది. తెలంగాణలో కూడా తెలుగుదేశం మళ్ళీ ముందడుగేసి పాత పూర్వ వైభవం తెస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తుకి భరోసా ఇవ్వాలని చెప్పి మేము చంద్రబాబు నాయుడు మీద ఒక పేరున్నది తెలంగాణ వ్యతిరేక అని చెప్పేసి, ఇప్పుడు ఇక అంటే ఆ ఓట్లు ఆ సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అయిద్దా? గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రగాణం లేపి తెలుగుదేశం పార్టీని అణగదొక్కాలని ఆ విధంగా వాళ్ళు చేసిన స్ట్రాటజీ అది. ఇప్పుడు కూడా క్యాడర్ చెక్కు చెదరలేరు. మీరే స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నాయకులు పోయారు కానీ క్యాడర్ ఎక్కడ పోలేదు, కార్యకర్తలు అట్లనే ఉన్నారు. మళ్ళీ ఇదే 10 సంవత్సరాలలో మళ్ళీ ఇక్కడ బాగా చేస్తుందని చెప్పి స్వయంగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది 10 సంవత్సరాలు ఏ ప్రోగ్రామ్ తీసుకోలేదు తెలంగాణ తెలుగుదేశం సంబంధించి. ఆ చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ మాక్సిమం పార్టీని వదిలేసి వెళ్ళే పరిస్థితి, ఆ ఓటుకున్నట్టు కేసు తర్వాత. మళ్ళీ ఇప్పుడు అక్కడ గెలిచిన తర్వాత ఆ జోష్ ఇక్కడ కనబడుతుందని అనుకుంటున్నారా? కరెక్టే కనిపిస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ ఆంధ్ర రాష్ట్రం డెవలప్ చేయాలి కాబట్టి అక్కడ ఫోకస్ పెట్టడం జరిగింది. అక్కడ 5 సంవత్సరాల అధికారం ఉండే, 5 సంవత్సరాల తర్వాత అధికారం కోల్పోయింది కాబట్టి అక్కడ నిలుపుకోనికి 5 సంవత్సరాలు టైం పట్టింది. అందుకే అక్కడ గెలిచిన తర్వాత ఇక్కడ కూడా ఫోకస్ చేస్తా అని ఇక్కడ తెలంగాణ కూడా హైదరాబాద్కి వచ్చి హామీ ఇచ్చిపోవడం జరిగింది. ఇక్కడ ఎందుకు 10 సంవత్సరాలు ప్రోగ్రాం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఇక్కడ ఒక ప్రభావం లేపి ఈ ఆంధ్ర పార్టీ అని గతం నుంచి సెంటిమెంట్ రగిలిచ్చి ఇలా 10 సంవత్సరాలు కాలక్షేపం చేసింది. లేకుంటే ఇలా మీరు ఎలక్షన్లో చూసినట్టయితే మేము పోటీ పోవడం వల్ల మీరు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎక్కడ ఈ లోకల్ కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ ఏ ఎన్నికలలో మిమ్మల్ని పోటీ చేయించలేదు, ఎందుకు మరి? గతంలో మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేయించినాం కదా, పోటీ చేసిరు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో పోటీ చేసిరు. కొన్ని దగ్గర డిపాజిట్లు వచ్చినాయి, కొన్ని దగ్గర రాలేవు. మా క్యాడర్ మాకుంది, మా ఓటు బ్యాంక్ మాకుంది అని మొన్న పోటీ చేయించడం జరిగింది. ఇప్పుడు ఈ 2023 ఎలక్షన్లనే పోటీలో పెట్టకపోవడం జరిగింది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రభుత్వం లేదు కాబట్టి అక్కడెక్కడ ఫోకస్ చేయలేక సార్ వద్దని చెప్పడం వల్లనే పోటీ లేదు. మేము పోటీ చేయకపోవడం వల్ల ఇలా బీఆర్ఎస్ ఓడిపోవడానికి పతనానికి స్టార్ట్ అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ తెలుగుదేశం సంబంధించి ఎవరు ప్రెసిడెంట్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇంకా అందరు చాలామంది ప్రపోజల్ పెట్టిరు. మేము కూడా ఏం కోరుకుంటున్నామంటే మంచి అవుట్ స్పీకింగ్ ఉన్న నాయకుడు, ఇంకా ప్రజలను ఉత్సాహం పెంచి ఇంకా క్యాడర్ ఇంప్రూవ్ చేసి మళ్ళా పూర్వ వైభవం తీసుకొచ్చే నాయకుడిని మాజీ శాసనసభ్యుడు దగ్గర నుంచి మల్లారెడ్డి కూడా, మాజీ మినిస్టర్ మల్లారెడ్డి కూడా టీడీపీకి వస్తున్నాడు, అతనికి ప్రెసిడెంట్ కూడా కన్ఫర్మ్ అయింది ఒకటి వార్త చక్కర కొడుతుంది. నిజమేనా మీకు ఎలా అంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అది వస్తున్నాడు అని వార్త ఉన్నది కానీ సార్ రిజెక్ట్ చేసిండన్న మాట వాస్తవం. ఆ ఇంటర్నల్ సమాచారం మాకు ఉంది. సార్ వద్దని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన మీద భూ కబ్జాల ఆరోపణలు ఉన్నాయి. ఆయన మాజీ మంత్రి, అసెంబ్లీలో పోతే ఆయన వినూతమైన మల్లారెడ్డి టీడీపీ రావాలని ఎందుకు అనుకుంటాను అసలు? ఎందుకు, దేనికి అసలు? ఆయన ఆస్తులు కాపాడుకోనికి టీడీపీలకు రావాలంటారు. ఎందుకంటే కేంద్రం ఎన్డీఏలో భాగస్వామి తెలుగుదేశం పార్టీ. ఇలా సెంట్రల్లో చక్రం తిప్పింది తెలుగుదేశం పార్టీ కాబట్టి అక్కడి నుంచి ఏమైనా ఒత్తిడి తెచ్చుకొని ఇక్కడ భూములు కాపాడుకోవచ్చు అని చెప్పి ఆయన ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి వస్తాడు. ఏం లేదు, అన్నీ ఉన్న పార్టీ 35 సీట్లు ఉన్న పార్టీని వదిలేసి ఒక్క సీట్ లేని పార్టీకి వస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోవాలా. ఆయన భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అవి కాపాడుకోవాలని ఆ ఉద్దేశంతో వస్తాడు కానీ పార్టీని ఏదో బలపీతం చేస్తాడని కాదు. మళ్ళీ వేరే పార్టీ గెలిస్తే వేరే పార్టీలో కూడా పోతాడు ఆయన. దాని గురించి సార్ వద్దని రిజెక్ట్ చేసిండని మాకు ఇంటర్నల్ సమాచారం. తెలంగాణ తెలుగుదేశం కూడా పూర్వవైభవం తెచ్చుకుంటుందని చెప్పేసి నాయకులు లేరు కానీ కార్యకర్తలు మాత్రం ఇక్కడ చాలా బాగా పనిచేస్తున్నారని చెప్పేసి, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఇంకా ఉన్నారని చెప్పేసి, రానున్న రోజుల్లో సింగిల్గానైనా లేకపోతే పొత్తులోనైనా భాగంగా టీడీపీ అన్ని స్థానాలలో అన్ని ఎన్నికలలో పోటీ చేసే పరిస్థితి ఉందని కార్యకర్తలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి.